హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. పవన్ కళ్యాణ్ గారు నిన్న బ్రో ఆడియో ఫంక్షన్లో మా వదినమ్మ చేసిన దారుణం వల్ల ఈరోజు నేను ఎక్కడే ఉన్నానని చాలా వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మనతో పాటు శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్. నమస్తే. హలో అండి. బాగున్నారు సార్? బాగున్నాను. ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న బ్రో ఆడియో ఫంక్షన్లో కొంచెం వదిన నన్ను దారుణం చేశారు, అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అని అన్నారు సార్. ఏంటి సార్ అది? అసంపూర్ణమైన వాక్యం కాబట్టి నెగిటివ్గా అనిపిస్తుంది. వాస్తవంగా తను చెప్పిన విధానం వేరు, వీళ్ళు ట్రోల్ చేస్తున్న విధానం వేరు. వాస్తవానికి ఇక్కడ చెప్పింది అంటే, నిన్న బ్రో రాబోయే చిత్రం రేపు 28వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది, అంటే సినిమాకు ముందుగా చేసినటువంటి ఈవెంట్ కార్యక్రమం నిన్న శిల్పారాంలో జరిగింది. అక్కడ సినిమా గురించి మాట్లాడుతూ 4-5 రకాల విషయాలు మాట్లాడినప్పుడు అందులో ఒక వాక్యం ఇది. ఏంటంటే, బ్రో మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటూనే అక్కడ రాజకీయాల్లో తనదైన శైలిలో వ్యవహరిస్తూనే సినిమా జోనర్లో తనదైన సినిమాలు చేస్తూనే ఇటు సినిమా అభిమానులకు దగ్గరకు ఉంటున్నాడు, ప్రజలకు సామాన్య ప్రజలకు కూడా దగ్గర ఉంటూ వాళ్ళ సమస్యలు సరే అది ఎంతవరకు రీచ్ అవుతుందో అనేది వేరే విషయం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకో విషయం. కానీ ప్రజల్లో ఉంటూ ప్రజలకు రిఫ్లెక్షన్ ఇస్తుంది అక్కడ. ఇక్కడ అభిమానులకు ఇక్కడ సినిమాలు చేస్తూ ఇక్కడ ఉంటున్నాడు. మ్యాక్సిమం ఈ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఏ చిత్రం వచ్చినా కూడా వేవ్ అయితే బాగుంటుంది, రెస్పాండ్ బాగుంటుంది. సో కొన్ని సందర్భంలో జయాపజయాలు భగవంతుడి దాకా అలాంటి విషయంలో కాకుండా సినిమా అన్నప్పుడు ఒక మార్కెటింగు కొన్ని కోట్లతో సంబంధించిన విషయం, దాన్ని శ్రద్ధగా చేయడం, దాన్ని సినిమాను ప్రమోట్ చేసుకోవడం, ఆ ప్రమోషన్లో భాగంగా సినిమాకు ముందు రిలీజ్ ఫంక్షన్లు, సినిమా తర్వాత ప్రమోషన్ క్యాంపెయిన్లు, ఆ తర్వాత విజయోత్సవ సభలు ఇవన్నీ కామనే. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఆ సినిమాల గురించి మాట్లాడడం, ఆ టెక్నీషియన్ గురించి మాట్లాడడం, ఆ సినిమాలో జరిగిన అనుభవాలు మాట్లాడడం, పైగా తన కెరీర్ గురించి మాట్లాడే సందర్భాలు తరచూ స్టేజీ మీద మనం చూస్తూనే ఉంటాం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పినటువంటి వాక్యం అక్కడ ఆడియో ఫంక్షన్లో ఏం చెప్పాడంటే, సినిమా గురించి సముద్రకని ఎంత కష్టపడ్డాడు, ఆయనకు ఇంగ్లీషు తెలుగు రాదు, నాకు వచ్చిరాని భాష, దాంట్లో ఏదో కన్విన్స్ అవుతూ భాష నేర్చుకొని భాష మీద గ్రిప్ ఉండడం. సో ఏదైతేనేమి అతను మంచి నటుడు, అతను పూర్తి నమ్మకం వచ్చింది నాకు. సో సముద్రకని అంటే అక్కడ ఇచ్చిన కాన్సెప్ట్ నచ్చింది, స్టోరీ లైన్ నచ్చింది. మళ్ళీ దాన్ని ఈయన ఆస్థాన స్నేహితుడు, ఆస్థాన రచయిత, ఆస్థాన కవి, ఆస్థాన దర్శకుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ చేత ఆ కథ సీన్ కార్డ్ రాయించుకోవడం కానీ, తురుదు మెరుగులు దిద్దించుకోవడం కానీ, సో దాని ప్రమేయంతో ఆయన చేశాడు. ఇంకా బాగా వచ్చింది. అంటే తెలుగు నేటివిటీకి, అంటే ఇక్కడ ఏంటంటే సముద్రకని తమిళియన్స్ కాబట్టి తమిళ నేటివిటీ ఉంటుందా అనుకున్నారేమో. ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాసరావుకి ఏంటంటే ఇక్కడ తెలుగు నేటివిటీ, ప్రేక్షకుల నాడి, పవన్ కళ్యాణ్కి స్ట్రెంత్ ఏంటి, ఈ రెండు ఈక్వేషన్స్ ఎలా సమపాలలో ఉండి ప్రేక్షకులకు ఎంత రంజింప చేయాలో త్రివిక్రమ్కి మంచి పట్టు ఉంది ఆ విషయంలో. సో ఆ విధంగా సినిమాకి ఇంకా ప్లస్ అయ్యిందని చెప్పే ఉద్దేశంతో అది కూడా చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఇక మీకు తెలుసు ఇది ఎన్ని రోజుల్లో స్పీడ్గా చేయాల్సిన సినిమా, రాజకీయాల వైపు సినిమా కొంచెం లేట్ అయిందని చెప్పుకోవడం. దాంతోపాటు సినిమా తరహా విషయాల్లో కూడా గతంలో కూడా 2-3 సార్లు మాట్లాడారు. నా రెమ్యునరేషన్ ఎంత, వాళ్ళకన్నా ఇంత, పలానా హీరో కన్నా నాది తక్కువ, పలానా హీరో కన్నా నాది తక్కువ. వీళ్ళంతా కూడా పాన్ ఇండియా స్టేజ్లో దాటి పాన్ వరల్డ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఎలాంటి భేషశాలకు పోకుండా పవన్ కళ్యాణ్ గతంలో కూడా అలాంటి వ్యాఖ్య చేశాడు. వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ, నాకంటే ఇంకా పెద్ద నటులు వాళ్ళు పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళ మార్కెట్ కూడా పెద్ద మార్కెటు, వాళ్ళ రెమ్యునరేషన్ కూడా చాలా రెమ్యునరేషను. ఇండైరెక్ట్గా వాళ్ళని పొగడాడేదే చెప్పాలి, లేదా తన స్థాయి, తన లిమిట్ని, తను ఏంటి అనేది వాళ్ళ అభిమానులకు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. దాంతోపాటు ఇక్కడ అంటే ఆయన సినిమా నేపథ్యంలో, ఆయన కుటుంబ నేపథ్యము, తను ఏ విధంగా వచ్చాను, ఎంత కష్టపడ్డానని చెప్పే ఉత్తుతుందో తను చెప్పుకుంటూ తను సహజంగా అసలుకైతే సినిమాకు రావాలనుకోలేదు, ఏదో చిన్నపాటి వ్యవసాయంకి చిన్నపాటి ఉద్యోగం చేస్తే ఎక్కడో ఏదో ఆ ఒడ్డుకి ఏదో కాలం గడపాలనుకున్నాను, జీవనం సాగించాలనుకున్నాను. నాన్నగారు సినిమా మెగాస్టార్ అయిన తర్వాత మా కుటుంబం స్థితిమంతుల కుటుంబం అయినప్పటికీ మాది మొదట మధ్యతరగతి కుటుంబం, నా ఆలోచన కూడా అలాగే ఉండేవి. ఇలా చెప్పడం, గతంలో ఒకసారి నేను ఎక్సలేట్ అవ్వాలనుకున్నాను, ఉద్యమం చేద్దాం అనుకున్నాను, ఆ తరహా ఆలోచనలు ఉన్నాయని కూడా అప్పుడు చెప్పేవాడు. సో ఇదిగా కూడా చేద్దాం చేద్దాం అది ఆ తరహా ఉండేది. తన అంటే ఆలోచన పరంపరలు ఎలా సాగాయి ఖాళీగా. అప్పుడు ఎట్లాగో ఇప్పుడంటే రాజకీయంలో ఉన్నప్పుడైతే ప్రశాంతంగా ఒంటరిగా యంగ్ కుర్రాడుగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆలోచన విధానాలు వేరే ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవన విధానంలో యవ్వన దశలో ఈ కాలేజీ స్టేజ్కి వచ్చినప్పుడు తన ఫ్యూచర్ గురించి కలగనడం కానీ, తన విధానాలను ఆలోచించుకోవడం కానీ అందరికీ సహజమే. సో ఆ టైంలో తను ఏదో మధ్యలో లో ప్రొఫైల్ ఉండడానికి ఇష్టపడ్డాను, కానీ అనుకోకుండా నటుడు కావాల్సి వచ్చింది. నటుడు అవ్వడానికి చాలా కష్టపడ్డాను, చాలా నేర్చుకున్నాను.
దాంతోపాటు ఆల్రెడీ ఉన్న మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. అయితే గతంలో ఇక్కడ జరిగిందని చెప్పింది ఏమిటంటే వాస్తవానికి ఫస్ట్ మనకు తెలుసు అతని మొదటి సినిమా ఇక్కడ అమ్మాయి అదో కొంచెం మోస్తరు సినిమాగానే నిలబడిందని చెప్పాలి. అంటే నటన పరంగా ఇంకా మెచ్యూరిటీ అవసరం ఉందని కూడా చెప్పవచ్చు. ఆ సినిమా చూసి ఎంత పవన్ కళ్యాణ్ ఎంత మనం ఈరోజు అభిమానం నటుడని చెప్పినప్పటికీ అక్కడ మెచ్యూరిటీ లేని స్థాయి ఆయన తెలుసు, ప్రేక్షకులకు తెలుసు. అయినా కూడా మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి సినిమా ఎంతో పేరు తెచ్చుకున్నా కానీ ఆ తర్వాత కొంచెం ఆయనకు ఒడిదొడుకులు ప్రారంభమైన సినిమా అంతగా రాకపోవడంలో ఆ సుస్వాగతం సినిమా రావడం ఆ సినిమాకి ఆయనకి ఎసెట్గా మారింది. వాస్తవానికి అయితే ఎసెట్గా మారింది. ఆ సుస్వాగతం సినిమాలో ఎంత కష్టపడ్డాడు కూడా ఆయన చెప్పుకొచ్చాడు. నేను ఒక ఖాళీ డ్యాన్స్ చేయాలన్నా కూడా అది అక్కడ బస్సు ఎక్కి ఇక్కడ డ్యాన్స్ చేయాలి, ఆ డ్యాన్స్ చేయాలంటే నన్ను గిల్టీగా ఫీల్ అయ్యాను, అందరి ముందు చేయలేకపోయాను. అంటే చేయలేకపోయినప్పుడు పరువు పోయింది, ఒక గిల్టీ ఫీలింగ్ నీకు ఇల్నెస్ ఉంటుంది అక్కడ. సో ఆ డిప్రెషన్ ఉంటుంది. ఎక్కువ డిప్రెషన్లో చక్కదనంగా నేను నా ఒడ్డున ఏదో నేను ఉండక నేను సినిమాలు మానేస్తా అంటే వదిన గారు అయినటువంటి చిరంజీవి భార్య అయినటువంటి వదిన సురేఖ గారు ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసినట్టుగా ఈయన చెప్పుకొచ్చాడు. అంటే ఫెయిల్యూర్స్ రానప్పుడు మనం అప్పుడే కదా ఛాలెంజ్గా తీసుకొని 1-10 సార్లు ప్రయత్నం చేస్తే మనం సాధించలేదు ఏదే ఉంటుంది. ఈయన డిప్రెషన్ని ఆమె మోటివేట్ చేసింది, ఆ రోజు ధైర్యాన్ని ఇచ్చి పంపించింది. సో ఆ పంపించకుండా ఉంటే నీవు ఈ బాధలు పడేవాడిని కాదు కదా, ఇంత కష్టపడేవాడు కదా. ఆ రోజు ఆయన సుస్వాగతం సినిమా షూటింగ్లో అనుకున్నాడట ఆ పాట చేయలేకపోతున్నప్పుడు. అంతకుముందు ఆయన ట్రయల్స్లో ఉన్నప్పుడు మోటివేట్ చేసినట్టు విధానాన్ని గుర్తు చేస్తూ వదినని ఆ విధంగా ఆ రోజు మోటివేట్ ఇంత బాధపడేవాడిని కాదు కదా అని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఈరోజు ఏమనుకుంటాడంటే ఆ రోజు అలా మోటివేట్ చేయబట్టి నేను ఈ స్థాయికి రాగలిగాను. ఈ స్థాయి ఎలాంటి స్థాయి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో సుమారు ఉన్న 10 కోట్ల మందిని ప్రభావితం చేయాలంటే చార్మిష అనే కాడు ఉంది. ఆయన రాజకీయ చార్మిష ఉంది, సినిమా నటన పరంగా ఉంది. అతను ఏదైనా పిలిపించినా కూడా ప్రభంజనంగా వచ్చేటువంటి విధానం ఇప్పుడైతే ఉంది. యువతంతా ఉంది కదా సార్. యువతంతా దాంతోపాటు అతను ఏదైనా సినిమా చేసినా కూడా ఒక 300 కోట్ల 500 కోట్ల ప్రాజెక్ట్, అది ఒక సుమారు 200 కోట్ల ప్రాజెక్టు. అంటే అంతమంది ఉపాధి కల్పిస్తున్నట్టే ఎంతో అంత. ఏదో సాధారణ సినిమా 10 లక్షల 5 కోట్ల సినిమా అయితే ఆయనకి ఏం కనపడదు. కానీ ఒక 100 కోట్లు 200 కోట్ల సినిమా అన్నప్పుడు ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నట్టు ఆ రోజు కనుక తాను ఆ వదిన కనుక అలా చెప్పి ఇన్స్పిరేషన్ ఇవ్వకుండా ఉంటే ఇంతమందికి ఈరోజు ఉపాధి రాకపోవచ్చు, ఇంతమందికి ఆహారం కూడా దొరకకపోయేది. సో ఇంతవరకు చూసి ప్రత్యక్షంగా చూసినా పరోక్షంగా చూసినా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నేపథ్యం చూసినా సినిమాని అరగటం చూసినా కూడా అన్నీ కూడా పాజిటివ్ అనే చెప్పాలి, నెగిటివ్స్ అనేది చాలా తక్కువగా ఉంది. ఆయన కూడా పాజిటివ్గా అన్నట్టే నెగిటివ్గా కాదు, నెగిటివ్ పాజిటివ్గానే తీసుకున్నాను. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక 2-3 వరుసగా ఉన్నాయి సార్. ఇప్పుడు బ్రో ఒకటి, ఉత్సాద్ భగత్ సింగ్ ఒకటి, మన హరీష్ శంకర్ గారు తీస్తున్నారు. అవన్నీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద కూడా ఒక సినిమా వస్తుంది, రాజీవ్ గారు తీస్తున్నారు ఆ సినిమా. కానీ ఇవన్నీ ఎలక్షన్స్ రిలీజ్ అవుతాయి అంటారా సార్? అంటే ఇక్కడ వైఎస్ఆర్పీ పార్టీ ఒక స్ట్రాటజిక్ మెయింటైన్ చేస్తుంది. గతంలో కూడా ఎన్నికలప్పుడు యాత్ర ఒక సినిమా రిలీజ్ చేయడం, దాంతోపాటు వంగవీటి చిత్రం, ఇట్లంతా కూడా ఒక స్ట్రాటజికల్గా ముందస్తు ప్రణాళికల ప్రకారం వెళ్ళింది. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఈసారి కూడా యాత్ర 2 ఒకటి, వ్యూహం ఒకటి వస్తుంది. సో ఇక్కడ వైఎస్ఆర్పీ సీక్వెన్స్గా సినిమాలు అంటే కళారూపాన్ని కూడా రాజకీయ నేపథ్యానికి వాడుకుంటూనే ఒకవైపు యాత్ర ద్వారా తన పాజిటివ్నెస్ని ఇంకా పాజిటివ్ పెంచుకునే ఉద్దేశం ఒకటి. అట్ ద సేమ్ టైం మళ్ళీ వ్యూహంతో చంద్రబాబు నాయుడు ప్రత్యర్థిగా భావిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీకి భావిస్తున్న చంద్రబాబుని డిమోడరేట్ చేయడం కోసం ఆ వ్యూహాన్ని సినిమాని ఎన్నుకుంది. సో 2 రకాల్లో కూడా పోలరైజ్ చేసుకుంటుంది. సో పవన్ కళ్యాణ్కి మాత్రం మరి ఈ చిత్రాలన్నీ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, హరహర వీరమల్లి కానీ, సో ఇప్పుడు రిలీజ్గా అవుతున్న బ్రో కానీ వర్షం అంటే ఒక 2-3 నెలల గ్యాప్ తోటి ఎన్నికల నేపథ్యంలో రిలీజ్ చేస్తాడా, మరి ఎన్నికలు దగ్గర పడుతూ అంటే సినిమాలు పూర్తి అవ్వాలంటే షెడ్యూల్ టైం కేటాయించాలి. ఇది కూడా తెలుసు మనకు. ఈ బ్రో సినిమా కూడా వర్షాల్లో కూడా అతను వెళ్ళి ఫిబ్రవరిలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి డబ్బింగ్ చెప్పాడని, గ్యాప్ దొరకగానే ఒకరోజు గ్యాప్ దొరకగానే మళ్ళీ వచ్చి వెంటనే డబ్బింగ్ చెప్పుకున్నాడని రకరకాలుగా వింటున్నాను. టైట్ షెడ్యూల్ ఉంది. ఇటు ఏంటంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు టైం షెడ్యూలు ఇప్పుడున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్తో ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ, అక్కడ జరుగుతున్న రాజకీయాలను చూస్తుండాలి, రేపటి భవిష్యత్తు రాజకీయాలు కూడా ప్లాన్ చేస్తుండాలి, వ్యూహాత్మకంగా ప్రవర్తించాలి. అంటే కొంచెం అలర్ట్నెస్ ఉండాలి. నేను దూరంగా ఎక్కడో వెళ్ళి సినిమాలో షూటింగ్ చేస్తుంటే ఇక్కడ పొలిటికల్ గేమ్ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఆ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ అంత ఈజీగా వాళ్ళంత స్పీడ్గా సినిమాలు ఇవ్వకపోవచ్చు, కానీ బహుశా ఇంకా ఎన్నికల ముందు ఇంకొక సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదన్నా కూడా కథాంశంలో రాజకీయం ఉంటుందా లేదా అక్కడ
చిన్నపాటి డైలాగ్ ఉంటుందో మనం చెప్పలేం, కానీ పూర్తి రాజకీయ చిత్రం అది కాదు. సినిమాలుగానే ఉంటుంది. కాకపోతే సినిమా అభిమానుల మాత్రం రూపంలో ఇతన్ని ఇంకా ఎక్కువ ఆకట్టుకుంటాడేమో. ఆ సినిమా సక్సెస్ అయితే కొంచెం పాజిటివ్నెస్ కూడా పెరుగుతుందో మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా పాలిటిక్స్కి ఉపయోగపడుతుంది అంటారా సార్? అంటే కథా విషయంలో అట్లా కాదు కదా. ఆయన సినిమా సబ్జెక్టు అలా ఉన్నప్పుడు మనం ఏం చెప్పలేము. అక్కడ కూడా డైలాగ్ రూపంలో వాడిన లేదా సక్సెస్ కూడా ఫ్లేవర్నెస్ ఉంటుంది కదా. ఒకవేళ విజయం అయినప్పుడు ఆ ఊపు వేరే ఉంటుంది. సో ఫెయిల్ అయితే కొంచెం నిరుత్సాహపడడం పవన్ కళ్యాణ్ మీద కొంచెం ఉంటుంది. కానీ సినిమా హిట్ అవుతుంది మాత్రం పవన్ కళ్యాణ్కి కొంచెం ప్లస్ అవుతుంది. రాజకీయంగాను సినిమా పరంగాను రెండింటిలో కూడా ప్లస్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.